హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే టమాటో కర్రీ ఒక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి. చూడండి, పెద్ద పెద్ద టమాటో ముక్కలన్నీ కోసుకొని ప్యాన్లో పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక సిమ్ ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. దాంట్లో కొన్ని వెల్లుల్లి వేసుకోవాలండి, కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది. వేసుకున్నాక సిమ్లోనే ఉండాలండి, పెద్దగా పెట్టొద్దు, అస్సలు పెట్టొద్దు. దాని మీద మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక కొంచెం మగ్గుతాయి కదండి, టమాటాలు అన్నీ మగ్గినాక మంచిగా మెత్తబడతాయి, మంచిగా ఉంటుంది. ఇదైతే టేస్ట్ సూపర్గా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా. యూట్యూబ్లోనే నేనంటే స్క్రోల్ చేస్తుంటే ఒక యూట్యూబ్లో ఒక టమాటో ఇదే రెసిపీ వచ్చింది. సరే ట్రై చేద్దామనేటట్టుగా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, కారం కారంగా మంచిగా ఉంది టేస్ట్. కొంచెం టమాటోలు అన్నీ మగ్గినాక దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఏదో ఒక చెంచాతో చేసుకోవాలి. నాకు ఈ చెంచా అయితే ఈజీగా ఉంటుంది అనేసి ఈ చెంచా యూజ్ చేశాను. స్మాష్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టుకోండి. మళ్ళీ కొంచెం మగ్గినాక దాంట్లో ఆనియన్స్ వేసుకోండి. చాలా చిన్నగా తరిగిన ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి, ప్లస్ మిరపకాయలు కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాక కొంచెం కలుపుకోండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత అనేది పెట్టుకోండి. అలా కలుపుకున్నాక మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయినా కారమైనా మీ టేస్ట్కి మీకు ఎంత కావాలి అనిపిస్తే అంత మాత్రం వేసుకోండి.